మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా మార్చేసిన చంద్రబాబు ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. సంపద సృష్టించకపోగా ఉన్న సంపదని ఆవిరి చేసేస్తూ అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. మంగళవారం వచ్చిందంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. సంక్షేమం, ఎన్నికల హామీల ఊసు విస్మరించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంపై అంతులేని అప్పుల భారం మోపుతున్నారు. బడ్జెట్ లోపల బయట అనే తేడా లేకుండా దొరికిన చోటల్లా అప్పులు చేయడమే ధ్యేయంగా సాగుతున్నారు. ప్రజల ఆదాయాన్ని, రాష్ట్ర రాబడిని మాత్రం పెంచడం లేదు. 26 నెలల పాలనలో చంద్రబాబు సర్కారు రోజుకు దాదాపు 472 కోట్లు, నెలకు సుమారు 14,160 కోట్ల చొప్పున అప్పులు చేసింది. తాజాగా మంగళవారం మరో 3,800 కోట్ల బడ్జెట్ను అప్పు చేసింది సర్కార్. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట రాజధాని పేరుతో 26 నెలల్లోనే చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు ఏకంగా 3,68,126 కోట్లకు చేరాయి. కాగ్ ఆర్బీఐ గణాంకాల మేరకు చంద్రబాబు సర్కార్ బడ్జెట్ అప్పులే 2,06,415 కోట్లకు చేరాయి. ఇక వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులు 1,14,024 కోట్లకు చేరాయి. రాజధాని పేరుతో చేసిన అప్పులు 47,687 కోట్లకు చేరాయి. ఇవి కాకుండా రోజు ఆర్బీఐ నుంచి చేబదుళ్లు, ఓడీలతోనే చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారు. ఇంత అప్పు చేసినా అభివృద్ధి, సంక్షేమం మాటే లేదు. నిరుద్యోగులకు హామీ మేరకు వృత్తి గాని, ఉద్యోగాలు గాని ఇవ్వలేదు. సూపర్ 6, 7 హామీలు గాలికి ఎగిరిపోయాయి. మరోపక్క ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆస్తులను సైతం ప్రైవేటు పరం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.